హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? హ్యాపీయే కదా? యూనివర్స్ మీ వంక చూడాలి, మిమ్మల్ని చూడాలి. ఎందుకంటే మీకు మిరకిల్స్ జరగాలి. సో మిరకిల్స్ జరగాలంటే యూనివర్స్ కన్ను మన మీద పడాలి. దానికి ఒక కేటగిరీ కావాలి, అంటే మనం ఆ కేటగిరీలో ఉండాలి. అప్పుడే యూనివర్స్ మనల్ని చూస్తుంది. మనం స్పెషల్గా ఏదైనా చేయాలి, అంతే కదా? అందరిలా ఆర్డినరీగా మనము ఉన్నామంటే యూనివర్స్ మన వైపు ఎందుకు చూస్తుంది చెప్పండి? స్పెషల్గా, ఎక్స్ట్రా ఆర్డినరీగా అందరూ ఉండేలా కాకుండా, కష్టపడకుండా మనకి విజయం అనేది ఎలా తేలికగా పొందాలి. మీరు అనొచ్చు, చాలామంది కష్టపడుతున్నారు కదా అని. ఎక్కడ వస్తుందండి వాళ్ళకి సక్సెస్ చెప్పండి? కష్టపడుతున్నారు. ఇది ఒక సీక్రెట్, ఒక రహస్యం. ఆ కేటగిరీలోకి వస్తేనే మనకి తెలుస్తుంది అనమాట. ఒక 60 days 3 months మీరు చేసి చూడండి, మీకే తెలుస్తుంది. మీరు పూర్తిగా మారిపోతారు. కొన్ని మిరాకిల్సే జరగచ్చు. మీరే అనుకుంటారు ఇది ఏంటి ఇలా జరిగింది నా లైఫ్లో అని. సో ఈ వీడియోని ఈజీగా తీసిద్దు. మీరు ఒక 3 months 60 days ఈ విధంగా మీరు ఉండి చూడండి, ఇంకా మీకే అర్థమవుతుంది. సో నంబర్ 1, లాయల్. మనం నిజాయితీగా ఉండాలి. లెట్స్ సపోజ్ ఒక కొట్టుకి వెళ్ళిన అందరం కూర్చున్నాము, 4 చాయ్ ఆర్డర్ చేస్తాము, కానీ 3టికే డబ్బులు ఇచ్చాం. వాళ్ళకి గుర్తులేదు కొట్టువాడికి, అయినా సరే మనం డబ్బులు తిరిగి ఇచ్చేయాలి. ఇలా మనం నిజాయితీగా ఉండాలి. మీరు అనొచ్చు మేము ఇలాగే చేస్తాము, చాలా మంచిది. కొంతమంది ఉంటారు, ఇలా చాలామంది ఉంటారు. 3 చాయ్ ఆర్డర్ చేసి 2టికే మనం తీసుకున్నామనో, లేకపోతే 5-6 వెళ్తారు ఎక్కువ మంది. వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి గుర్తుండదు, సర్వ్ చేసిన వాళ్ళకి గుర్తుండదు. హోటల్ అవ్వండి, ఎక్కడైనా అవ్వండి, ఏమైనా వస్తువులు కొన్నా లేదు 3 ఇచ్చామని చెప్పి తక్కువ డబ్బులు ఇచ్చేసి వచ్చేస్తుంటాం. ఇది ఎంత అంటే మనకి ఇది చాలా చిన్న విషయమేనండి, గమనించండి. చాలా చిన్న విషయం. మీరు అక్కడ పేదవాళ్ళు అయిపోవట్లేదు అతనికి ఇస్తుంటే, లేదంటే అతను చాలా రిచ్ అయిపోవట్లేదు మీరు ఇచ్చిన ఒక 5-6 రూపాయల గ్లాస్ చాయ్ డబ్బులకి. సో అది ఒక మన భావం మాత్రమే. ఇక్కడ మనం రాంగ్ స్టెప్ వేస్తుంటాం. మీరు అనొచ్చు మేము ఎలా చేయట్లేదు, మేము కరెక్ట్గా ఉన్నాము, చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి సమర్పణ భావంలో ఉండాలి. మనం దేన్నైనా సరే ఒప్పుకోవాలి, అంటే ఆనందంగా ఉండాలి. ఏ పరిస్థితిలో అయినా నేను ఆనందంగా ఉంటాను అని మీ మనసుకు మీరు చెప్పుకోవాలి. అది ఎలా సాధ్యము అని మీరు అనొచ్చు. పక్క వాళ్ళందరూ మనకి ఎప్పుడు మన పరిస్థితులు అలా ఉంటాయి కదా, మనకి ఇది నచ్చట్లేదు, వాళ్ళు నాకు ఇది చెయ్యట్లేదు, నాకు కావాల్సింది ఇవ్వట్లేదు, లేదంటే ఇది నేను పొందలేదు. మన ఇంట్లో వాళ్ళే చూడండి, మనం నాకు కావాల్సింది రావట్లేదు, ఇది నాకు తెచ్చిపెట్టలేదు, ఇది నాకు ఇవాళ తెమ్మన్నా తేలేదు, లేదంటే ఇలా నేను కోరుకున్న విధంగా ఎక్స్పెక్టేషన్ అనమాట, నేను కోరుకున్న విధంగా ఉండట్లేదు. సో ఇవన్నీ కూడా ఉంటాయి. ఉన్నా సరే మీరెలా ఉండాలి? ఆ కేటగిరీలో రావాలంటే మనం ఎలా ఉండాలంటే చూస్తూ కూడా చాలా సాటిస్ఫాక్షన్తో ఉండాలి, సంతోషంగా ఉండాలి. లేదండి మీరు జీవితాంతం ఉండక్కర్లేదు, ఒక 60 days ట్రై చేస్తే మీ అంతటా మీరే అనుకుంటారు, మీకే అర్థమవుతుంది వాట్ ఈస్ ద సీక్రెట్ అని, ఇదే నా రహస్యం అని మీకు కూడా అర్థమైపోతుంది. సో ఇలా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్ అండి మన లైఫ్లో. నా లైఫే నేను చెప్తాను మీకు. ఒక్కటే ఉందండి, చాలా ఎగ్జాంపుల్స్. అంటే అసలు మనం అనుకున్నాం, తలుచుకున్నామంటే ఒక వస్తువు నేను ఈరోజు కోరుకున్నానంటే ఈ ఫ్రూట్ తినాలి, ఈ వస్తువు నాకు కావాలంటే అది మన ప్రత్యక్షం అయిపోతుంది మన కళ్ళ ముందుకి. మనం ఎవరిని అడగక్కర్లా, దానికి ఎలా అర్థమవుతుంది యూనివర్స్ కంటే దానికి అర్థమైపోతుంది మీకు ఏం కావాలనేది. మీకు ఏం కావాలి, ఒక చిన్న కోరిక అవనివ్వండి, పెద్దది అవనివ్వండి, ఏ కోరికైనా దానికి ఇట్టే అర్థమైపోతుంది. మీరు అడగక్కర్లేదు, మీ భావనని బట్టి అర్థం చేసుకుంటుంది. పక్కవాడికి కారు వచ్చింది అనుకోండి, లెట్స్ సపోజ్
మీకు మనసు బాగాలేదనుకోండి, అది మీకు ఇష్టం లేదు. అదే నా అర్థమైపోయింది. ఎలా అర్థమైంది యూనివర్స్కి? మీకు ఆ వస్తువు పట్ల ఏ భావం అయితే ఉందో దాన్ని బట్టి అర్థమైంది. ఆ మనిషి పట్ల మీకు ఏ భావం అయితే ఉందో దాన్ని బట్టి అర్థం చేసుకుంది. ఇంకా మీకు అట్లాంటి పరిస్థితులే వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎక్కడైనా గొడవ జరుగుతుంది, మీకు చాలా ఆనందంగా ఉంది, సరే ఇదే కావాలేమో అనుకొని ఇదే మీకు ఇస్తుంది యూనివర్స్. సో దానికి ఇలా అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సమర్పణ ఎలా ఉండాలంటే, సమర్పణ ఇప్పుడు చూస్తుంది, మనం ఎలా అడగకూడదని ఎందుకు చెప్తున్నానంటే, యూనివర్స్ని మనం అడిగితే చాలా చిన్న చిన్నవి అడుగుతాం, మనకు తెలీదు. మనం అనుకుంటాం నేను ఒక ఫోన్ కదా అడిగాను, నేను ఒక ల్యాప్టాప్ కదా అడిగాను, నేను ఒక ఇల్లు కదా అడిగాను, నేను ఒక జాబే కదా అడిగాను. కానీ యూనివర్స్కి అవి చాలా చిన్నగా కనపడతాయి. ఎందుకో చెప్పండి? మీ కోరికలు ఎలాంటివి అంటే, ఒక బిలియనియర్ దగ్గరికి వెళ్ళి ఒక టాఫీ అడిగినట్టు అనమాట. ఆ యూనివర్స్ ముందు మన కోరికలు మనం ఎలా ప్రశ్నిస్తున్నాము? నాకు చాక్లెట్ ఇవ్వమని, దానికి చాక్లెట్ ఇవ్వడం ఏమన్నా కష్టమా చెప్పండి? సో మనం అలా ఉండకుండా మనకి ఏం కావాలో దానికి తెలిసేలా మనము ఆ సీక్రెట్ని మనం తెలుసుకున్నట్టయితే, ఆ రహస్యాన్ని మనం కూడా అన్ని పొందొచ్చు మిరాక్యులస్గా. సో ఇదే సీక్రెట్. చెప్పాను కదా ఇప్పుడే, ఏదైతే మనకు కావాలో అది మన మనసులో అనుకునగానే అది నిజంగా ప్రత్యక్షం అవుతుందండి. అది అంత శక్తి ఉంది యూనివర్స్కి. అది ఆ శక్తి మనలోనే ఉంది. అలైన్మెంట్లో ఉంటే మనకి అన్నీ సాధ్యం లేనిదంటూ ఏమీ లేదు, మనకి ఇవ్వదని ఏమీ లేదు. మనం తెలుసుకుంటే ఈ చిన్న రహస్యాన్ని మనము అన్నీ పొందగలం చాలా తేలికగా. ఒకటి ఉంది కదా సామెత, అడగకపోతే ముత్యాలే రాలుతాయి, అడిగితే ముష్టి కూడా దొరకదని. అందుకని మనము అడగాల్సిన అవసరం లేదు, యూనివర్స్ని ఏమీ అడగాల్సిన అవసరం లేదు. యూనివర్స్ మనతో అలైన్ అవ్వాలి. యూనివర్స్ స్వయంగా దానంతటది మనతో అలైన్ అవ్వాలంటే మనం ఆ స్పెషల్ కేటగిరీలో ఉండాలి. దానికోసం ఏం చేయాలి? అడగకూడదు, అడగకుండా మనం దానికోసం పని చేయాలి. ఎలా? చాలా ఆనందంగా ఉన్నాను, ఏం జరుగుతున్నా సరే చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నాను. అందుకనే కదా గ్రాటిట్యూడ్ చేస్తాం మనం. థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ ఉన్న వాటికన్నిటికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను చాలా ఆనందంగా ఉన్నాను, హ్యాపీగా ఉండాలి. ఏ పరిస్థితుల్లో అయినా హ్యాపీగా ఉండి చూడండి, 60 days మీ లైఫే మారిపోతుంది మిరాక్యులస్గా. పక్కవాడికి బాధ కలిగితే మనము ఆనందిస్తున్నాము అంటే అసలు ఎంతటి ఇదిలో ఉన్నాం మనం చెప్పండి. ఈ పక్కవాడికి కారు వచ్చింది, ఒకళ్ళు ఉంటారు పై నుంచి మనకి కంగ్రాట్స్ అని పైన మనం ఆనందంగా, అలా కాదు లోపల నుంచి ఆనందంగా మజా ఆగి అరేవా కారా ఈ పక్కనోడికి కూడా రావాలి అని, ఈ పక్కనోడికి వచ్చింది ఇప్పుడు ఈ పక్కన వాడికి కూడా రావాలి. అప్పుడు యూనివర్స్ కన్ను మన మీద పడుతుంది. మజా ఆగియా అరేవా ఇస్కో భీ దేదో, ఇది కూడా ఇచ్చి అని చెప్పి విశ్వం ఇస్తూ ఉంటుంది. ఇలా మీకు ఏది కావాలంటే మీరు అది తీసుకోవచ్చు విశ్వం నుంచి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఈ స్టేజ్కి రావాలి. ఈ విశ్వంలో, ఈ వసుదేక కుటుంబంలో ఉన్న మనుషులందరూ ఆనందంగా ఉండాలి. ఈ ప్రపంచం విశ్వం మొత్తం నేనే అయినప్పుడు విశ్వం మొత్తంలో వాళ్ళంతా ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటాను. ఇలాంటి భావన వచ్చినప్పుడు విశ్వం యొక్క కన్ను మన వైపు పడుతుంది. అంత తేలిక కాదండి విశ్వం మన వైపు మనల్ని చూడడం అంటే. దేవుడు కన్ను నీపై పడాలి అంటే మనం కొంచెం స్పెషల్గా కదా ఉండాలి, స్పెషల్ క్వాలిటీస్ మనలో ఉండాలి. అవి ఏంటి? ఇవే. అవి చాలా చిన్నవే, చూసారు కదా, చాలా చిన్న మర్మమే. కానీ తెలుసుకున్నామంటే మనం చాలా ఈజీగా లైఫ్ని ముందుకు తీసుకువెళ్ళచ్చు సక్సెస్గా. సక్సెస్ మన వెంటే ఉంటుంది 24/7. అంటే యూనివర్స్ మనతో ఉంటుంది 24/7. ఏం అక్కర్లేదు నాకు, ఏం వద్దు. చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉంది, అంతా బాగుంది.
ఏం అక్కర్లేదు, నాకు మిరకల్స్ చూడాలనుకుంటున్నాను. ఈ రోజు నుంచి నేను మిరకల్స్ చూడాలనుకుంటున్నాను. నాకు ఈ జరిగిన వాటికి నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను, కానీ ఇకపై నేను మిరకల్స్ చూడాలనుకుంటున్నాను. ఇలా అనుకోండి. చూడండి, యూనివర్స్ కన్ను మీ వైపు ఎలా పడుతుంది. ఇలాంటి వాళ్ళ మీద యూనివర్స్ కన్ను అనేది పడుతుంది. ఇతనిలో ఏదో స్పెషల్ ఉంది అని కదా. అంటే ప్రారబ్ధ కర్మలు నేను అనుభవిస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, దానికి నాకు ఏ దుఃఖం లేదు. ఏం జరుగుతుందో నాకు నేను హ్యాపీగా ఉన్నాను, సాటిస్ఫైగా ఉన్నాను. ఈగో ఉంటుంది కొందరిలో, అహంకారం అనేది ఉంటుంది. ఈగో అనేది తీసేయాలి మనం. అహం నేను నేను చేస్తున్నాను. కొంతమంది అనుకుంటారు ఇది నేను సాధించాను అని. కొంతమంది ఇల్లు కట్టుకున్నా అనుకుంటారు, లేదంటే ఈ ఒక పెద్ద స్టార్ అయి ఉండొచ్చు, ఒక పెద్ద ఏదైనా కావచ్చు, నేను ఇది సాధించాను అనుకుంటాను. నేను ఇచ్చేసాను, నేను ఇది నేను పెద్ద నేను అనే అహం అనేది సాక్రిఫైస్, అది త్యాగం చేసినవాడు, అది త్యాగించినవాడు. లేదు అంతా దైవమే, అంతా యూనివర్సే చేస్తుంది, నేను ఒక కీలుబొమ్మని అనుకున్నవాడు ఎవరికి సమర్పించినట్టు అన్ని కర్మల్ని ఆ దేవుడికి. తెల్లవారుజామునే నేనేం చేస్తానంటే, ఈరోజు ఏమేం జరుగుతున్నా భగవంతుడా దానికి కారణం నువ్వే అంటే, నేను చేయట్లేదు అంతా నీ మీదే అని భారం వేసేసి మనం హ్యాపీగా ఉండాలంతే. ఇలా చేస్తే చూడండి, ఆహా ఎవరి మనిషి ఎవరితను అని ఆ యూనివర్స్ కన్ను, ఆ దేవుడి కన్ను మన మీద పడుతుంది. మీరు కొంతమంది కొట్టిపారేయచ్చు, ఇలా ఏం జరగదాహా ఏం లేదు, ఇదంతా ఏం లేదు, అంతా ఉట్టిదే అని. ఓకే, 3 months చేసి చూడండి. మీ కనుక మార్పు కనిపిస్తే మీలో, మీకు ఇలాంటి మిరకల్స్ కనుక జరిగితే, మీరు అనుకున్నవి మీ ముందు ప్రత్యక్షం అవుతుంటే, చిన్నవే ముందు అనుకోండి. అనుకున్న తర్వాత చూడండి మీరే, అదేంటి ఇలా మ్యాజిక్గా జరుగుతుంది అని మీరు ఫీల్ అవుతారు. అలాంటి లైఫ్ కావాలనుకున్న వాళ్ళు ఇలా 60 days మీరు చేసి చూడండి. మీకే అనుభవాలతో మీరే చూస్తారు. యూనివర్స్ కన్ను మీ పడితే మీ పైన మీరు ఎంత బలంగా ఉంటారు. ఎంత అంటే బలం అనేది మన శారీరక బలం, మన మనోబలం ఉంటుంది చూసారా, అది చాలా గొప్పది. అది నాతో ఎప్పుడూ ఉంది యూనివర్స్ అనుకోవాలి. అలాంటి మనస్తత్వం మనకి, అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళకి యూనివర్స్ ఎప్పుడు వదిలిపెట్టదు. నాతో పాటే నడుస్తుంది అని అనుకోవాలన్నమాట. ఆ కేటగిరీలోకి మీరు వచ్చారా, రాబోతున్నారా, ప్లాన్ చేస్తున్నారా? కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.